హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను. ఇక్కడ చూసారా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. నేను వెళ్ళిందే లేటుగా వెళ్ళానండి. లేటుగా వెళ్ళాను. అలా అప్పటికే అందరూ తినేసి వెళ్ళిపోయారనమాట. నేను డ్యూటీ అయిపోయినాక 3 o'clock అలా వెళ్ళాను. ఇక్కడ చూసారా మా కొలీగ్గే తను. నాకైతే తన హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ చిట్ చాట్ చేస్తున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా మా కొలీగ్సే. నా పక్కన ఉన్న వీళ్ళిద్దరు కూడా మా కొలీగ్సే అనమాట. నా గురించే కామెంట్ చేస్తున్నారు, ఏదో మరి నాకు అర్థం కాలేదు. నా గురించే చిట్ చాట్ చేస్తున్నారు వాళ్ళు. నన్ను అలానే చూస్తున్నారు. వంటలు అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయాయి. చూసారా, అన్నీ అయిపోయాయండి. అక్కడ పప్పు, మజ్జిగ, పెరుగు, సాంబారు, పుదీనా రైసు, పుదీనా, అరటిపళ్ళు, వడియాలు, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోవచ్చాయన్నమాట. ఇక్కడ స్వీట్స్, వీళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్ లాస్ట్లో ఉన్నారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయింది అనమాట. ఫంక్షన్ అంతా అయిపోయింది. సత్యనారాయణ ఈ బాబు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడు, కానీ నవ్వట్లేదు. పాప మా ఫ్రెండ్ నవ్విస్తున్నా కూడా నవ్వట్లేదు అనమాట, అలానే చూస్తున్నాడు. ఇకపోతే వీళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్. తనేమో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట. చూసారా, అరటిపళ్ళు. ఇలా భోజనాలు అయితే కంప్లీట్ అయ్యాయి. తన హెయిర్ స్టైల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. నేను అదే చెప్తున్నాను, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అని. ఇకపోతే వీళ్ళు కింద ఉన్నారు ముందు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారు కాబట్టి కిందది రెంట్కి ఇవ్వాలి అనుకున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోరు. వీళ్ళది టోటల్ వచ్చింది 3 floors అనమాట. ఇక్కడ చూసారా అన్నీ బాగా డెకరేషన్ చేశారు. సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయింది. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, ఇది దేవుని రూము. చిన్నదిగా చాలా బాగా ఉంది అనమాట. ముచ్చటగా ఉంది. ఒకే దేవుని పటం పెట్టుకోవచ్చు. ఎక్కువ క్లమ్జీగా లేకుండా చాలా బాగుంది. కింద స్పేసియస్గా ఉంది. ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. పూజకు కావాల్సినవి అన్నీ పెట్టుకోవచ్చు. చూసారా, చాలా బాగుంది కదా. ఇది ఫస్ట్ బెడ్రూము, అంటే డబుల్ బెడ్రూము కాబట్టి ఇది ఫస్ట్ బెడ్రూము. కబోర్డ్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి కదా. అవును, చూసారా ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయో, ఎన్ని డ్రెస్సెస్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు అసలు. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూము. వీళ్ళ గోడల నిండా రాధాకృష్ణులే ఉన్నారు. మొత్తం రాధాకృష్ణులే ఉన్నారు. చూపిస్తానుండండి, మీరే ఆశీర్వదిస్తానే. మా ఫ్రెండ్ వాళ్ళదే అనమాట ఈ హౌస్. నన్ను ఎందుకు షూట్ చేస్తున్నావు అని అడుగుతోంది. నన్ను కూడా షూట్ చేయాలా అని అడుగుతుంది. ఎందుకు కాదు, నన్ను కూడా షూట్ చేస్తున్నావా అని అడుగుతుంది అనమాట. ఇది చిన్న ఫ్రిడ్జే వాళ్ళది. అన్నీ నింపేసావా అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూసారా వాల్ స్టిక్కర్స్, చాలా బాగుంది కదా. చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చి రోసెస్, చాలా బాగుందండి. ఇక్కడేమో ఇది బాగుంది, అంటే వాల్కి మిడిల్ మధ్యలో డివైజర్ లాగా అనమాట. ఇది కిచెన్. అన్నం మళ్ళీ వండారు. అదేమంటే కొంచెం మాడిపోయింది అనమాట. స్మెల్ బాగా వచ్చింది, ఘాటుగా అలా వచ్చింది. ఇక్కడ చూసారా స్టిక్కర్స్ వచ్చింది. టీ కప్పులు, సాసరు, చాలా బాగుంది. ఈ కిచెన్లో కూడా కింద బాగున్నాయండి అవి కబోర్డ్స్. ఏదన్నా మరకలు అట్లా ఏదన్నా పడినా కూడా తొందరగా తెలియదు అనమాట. చూసారా, చాలా బాగుంది కదా. అవును, టీ కప్పులంట, సాసర్లు, డిజైన్లు మాత్రం సూపర్గా ఉన్నాయండి. మీకు నచ్చిందా? ఇది బాల్కనీ. కిచెన్కి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చింది బాల్కనీ. బట్టలు అన్నీ ఆరేసుకోవచ్చు. ఒక బాత్రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ బాత్రూంలో 2 ప్లస్ ఇదొక బాత్రూమ్ అనమాట. చూసారా, బట్టలు చాలా ఆరేసుకోవడానికి స్పేసియస్గా ఉంది. పైకి వెళ్ళి ఆరేసుకోవాలనే అంత లేకుండా ఇక్కడే ఆరేసుకోవచ్చు అనమాట. అంటే కొద్దిగా ఉన్నప్పుడు ఆరేసుకోవచ్చు, ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పైకి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా.
అది వాళ్ళ కన్వీనియంట్. ఈ డిజిటల్ స్టిక్కర్ అంటే ఇది చూసారా, చాలా చాలా బాగుంది. వినాయకుని ఫోటో ప్రక్కన ఇది డిజిటల్ స్టిక్కరు. కృష్ణుడు ఎంత బాగా ముద్దొస్తున్నాడో కదా, చుట్టూ గోవులు, చాలా బాగుంది. ఈ స్టిక్కర్లు అయితే చాలా చాలా నాకు బాగా నచ్చేసాయి తెలుసా. చూడండి, బటర్ఫ్లై మోడల్లో ఎంత బాగున్నాయో కదా. ఆ పైన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కృష్ణుడు వేషంలో ఉండే ఫొటోసు, వాళ్ళ ఫొటోసు ఉన్నాయి. అది 2వ బెడ్రూమ్ అండి. ఇది హాలు, మొత్తం ఇదంతా హాలు. చూసారా, హాల్లో ఈ కృష్ణుడు వాళ్ళ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కృష్ణుడు మాత్రం అసలు నాకెందుకో హౌస్లో అది చాలా అట్రాక్షన్గా అనిపించింది. చాలా అంటే చాలా అట్రాక్షన్గా అనిపించింది కదా. చాలా అంటే చాలా అట్రాక్షన్ అనిపించింది నాకు. అవును. సీలింగ్ కూడా పైన చూసారా, ఒకసారి అలా లుక్ వేయండి పైకి. బాగుంది కదా సీలింగు, చాలా బాగుందండి సీలింగ్ కూడా. ఇక్కడ ఫొటోస్ చూడండి, డీప్గా చూపిస్తున్నాను. వాళ్ళ అబ్బాయి, ఈ పక్క వాళ్ళ అమ్మాయి రాధా వేషంలో వేసిందనమాట. తన హాఫ్ శారీది కూడా ఫోటో ఏదో ఉంది. ఇది టీవీ యూనిట్ అనమాట. కింద చూసారా, అన్ని గిఫ్ట్లన్నీ కూడా అలానే పెట్టేశారు. సర్దుకోవడానికి కూడా టైం లేదు తనకి, తిరుగుతూనే ఉంది. ఇది హాల్లో నుంచి ఇంకా బయట వచ్చేసేకి దారి. బాగుంది కదా, ఇక్కడ కూడా బాగుంది, చాలా చాలా బాగుంది. అది 2nd బెడ్రూము. ఇకపోతే బయట వచ్చేయడానికి, బయట ఎవరైనా వచ్చి వెంటనే కూర్చోవడానికి చాలామంది వచ్చినప్పుడు ఇట్లా బయట బాగుందన్నమాట స్పేస్గా. ఇది వాల్ క్లాకు, ఇంకా లోపల ఫిట్ చేసుకుంటారంట. ఇప్పుడే కదా ఇంకా గృహప్రవేశం అయింది కాబట్టి నిదానంగా ఫిట్ చేస్తారేమో. ఇది బయట అండి, 1st ఫ్లోర్లో ముందర. చూడండి, ఇక్కడ పూల మొక్కలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. మొక్కలు 1, 2 పెట్టారు, ఇంకా ఏం పెట్టలేదు ఎక్కువ. సోఫా తను చెప్తుంది ఇంకా ఏం సర్దుకోలేదు అని చెప్పాను అంటుంది అనమాట. పైన కూడా బాగుంది కదా, డోర్ డిజైన్ కానీ కిటికీలు చాలా బాగుందండి. గేట్ అంటే ఇప్పుడు వెంటనే లోపల ఎవరు దూరకుండా అక్కడ కూడా ఒక సెక్యూర్గా గేట్ కూడా పెట్టారు చూసారా, స్టెప్స్ దగ్గర అనమాట. తను నాకు కీ ఇస్తాననేది 2nd ఫ్లోర్కి. సరే తెచ్చే లోపల పైన ఒకసారి షూట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇది అప్స్టైరు. అలా ఒకసారి లుక్ వేయండి మా మదనపల్లిని. మీకు కానీ నచ్చిందా? నచ్చింటే ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఆశీస్సులు ఉంటేనే కదండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టగలుగుతాను, అప్లోడ్ చేయగలుగుతాను. నేను ఇంకా స్టార్టర్నే కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని పూర్తిగా, నేను పెట్టే వీడియోస్ని పూర్తిగా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇది వాటర్ ట్యాంక్ అండి, పెద్దదనమాట. పెద్దది, ఏరియాకంతా అదే సప్లై. అక్కడ చూసారా బస్నికొండ అని కొండ అంతా కనపడుతుంది. అక్కడ శివాలయం ఉంది, చాలా ఫేమస్, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఆ దగ్గర ఉండే టెంపుల్ అనమాట. ఇవంతా చుట్టూ చూసారా, చాలా బాగుంది కదా వ్యూ కూడా. ఇది పక్కింట్లో వాళ్ళు టెర్రస్ పైన ఉండే చెట్లు ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంది. పెట్టుకోవాలి అంటే మొత్తము సైడ్లంతా కూడా కవర్ చేసుకోవచ్చు. ఇంకా కూడా బాగా పెట్టారు. ఇంకా కిందికి దిగి వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ నిచ్చెనేమో పెట్టారు, గేట్ వేసేసి కిందికి అలా వచ్చేద్దామని గేట్ వేస్తున్నాను. అలా కిందికి వచ్చేసేయండి. అలా కిందికి వెళ్ళిపోదామా?
ఇది ఫస్ట్ ఫ్లోర్. తనకి తెస్తే కన్నా ఇక్కడి నుంచే షూట్ చేయాలి. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ కాదండి, సెకండ్ ఫ్లోర్, సారీ. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి అది రెంట్కి ఇచ్చేయాలని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఖాళీగా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఉండేది. సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. 2 పోర్షన్స్లో ఒకటి ఆల్రెడీ రెంట్కి ఇచ్చేశారు. ఇంకా మనకు ఎదురుగా కనిపించేదేమో ఇంకా రెంట్కి ఇవ్వలేదు. ఇది గిటార్ చూసారా, ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది. మొక్కలు అయితే చాలా పెట్టుకోవచ్చు. బయట కూర్చొని కూడా మాట్లాడుకోవడానికి ఒక అరుగులాగా పెట్టారు. చూడండి, ఇదే అండి. నా కిచెన్ డేకి ఇక్కడ సెట్ అవ్వలేదు తీయడానికి. అందుకని ఇంకా వెళ్ళి తన దగ్గర నుంచి తీసుకొని తననే పిలుచుకొని ఇలా వచ్చి ఇంకా ఇది రూము సెకండ్ ఫ్లోర్ హోమ్ టూర్ చేద్దామని ఇంకా తననే పిలుచుకొని వస్తున్నాను. చూడండి, కీ మారిపోవడం వల్ల అప్పుడేగా నాకు అది ఓపెన్ కాలేదు. స్పేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు ఆ పోర్షన్ వాళ్ళు కూర్చొని ముందర చిట్చాట్లు కూడా చేసుకోవచ్చు. గిటార్ కూడా పెట్టారేమో, మరి వాయిస్తారేమో తెలియదు. మరి తను మా ఫ్రెండ్. వినాయకుడు ఎదురుగా దేవుని రూమ్ అనమాట. బాగుంది కదా. సేమ్ కింద ఎలా ఉందో అదే మోడల్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ బెడ్రూమ్స్ లేదు, ఓన్లీ హాలు, అటాచ్డ్ బాత్రూము. సీలింగ్ కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఫుల్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఇది మిర్రరు. పైన షెల్ఫ్లో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. బాగుంది కదా, డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంది. లాగాను, అది రాలేదు. అందుకని సర్లే ఎందుకులే అని చెప్పి వదిలేసాను అనమాట. అది అందుకని క్లోజ్ చేసేసాను. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్ ఒకటే ఉంది. దీనికేం బెడ్రూమ్ సపరేట్గా లేదు. దేవుని రూము, హాలు, కిచెను, దెన్ బాల్కనీ, అంతే. సేమ్ పూజా గది అయితే కిందలాగానే సేమ్ ఒకటే మోడల్లోనే ఉంది. బాగున్నాయి. టైల్స్ కూడా అంతా బాగున్నాయి. వాల్కి చాలా బాగున్నాయి కదా. అంటే వాటి షైనింగ్ వస్తుంది బాగా. ఈ డోర్ కూడా చూడండి, డిజైన్ చాలా బాగుంది. గంటలు మూసినప్పుడు తెరిచినప్పుడు గంటల సౌండ్ ఉంటే అదొక ప్లెజెంట్ మూడ్ అనమాట. ఓంకారం, స్వస్తిక్ గుర్తు బాగున్నాయి కదా. డోర్కి అయితే చూడండి, మూసేసి చూపిస్తాను డోర్ని. బాగుంది కదా. స్వస్తిక్ చుట్టూ 4 గంటలు పెట్టారు. పైనేమో ఓంకారము, దానిపైన 2 గంటలు. బాగున్నాయి. ఇక కిచెన్లోకి వెళ్దాం. అలా ఇది కిచెన్, బాగుంది. సేమ్ డిజైనే, కాకపోతే ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఏమంటే డిఫరెంట్. ఇవి కబోర్డ్లు డిజైన్ మార్చారు, గమనించినారా? ఇవి సేమ్ కాఫీ కప్పులు, సాసర్లు అవే ఉన్నాయి. మోడల్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. చేంజ్ అయింది కదా. ఇవి కింద కబోర్డ్స్. అది కొంచెం డార్క్ కలర్లో ఉంది, ఇది కొంచెం లైట్ కలర్లో షైనింగ్ వస్తుంది అనమాట. గ్లాసెస్ అంటే ఏమైనా పెట్టినా కూడా అవి బాగా కనపడే విధంగా పెట్టుకున్నారు. పైన అవి అరలు చూడండి, చాలా బాగుంది కదా. ఇదంతా బ్లాకే పెట్టారు పైన. ఇవి చూడండి, ర్యాక్స్ అవుతే కన్నా వేసుకునేకి చాలా బాగున్నాయి. నేను కింద అవన్నీ ఓపెన్ చేసి అంతగా చూడలేదు, కానీ ఇక్కడ చూస్తున్నాను. అన్నీ ఫుల్గా సర్దుకోవచ్చు, ఏవి బయట కనపడకుండా నీట్గా సర్దుకోవచ్చు. చూసారా, ఇది వచ్చింది గ్యాస్ పెట్టుకునేది అనమాట. అలా ఉంది కిచెన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా చిన్నదిగా, ఫుల్ ఆఫ్ కబోర్డ్స్,
నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ట్యాప్ ఉంది షింకుకి, ఇలా ఉందన్నమాట. కిటికీ వెంటిలేషన్కి. వీటిల్లో సామాన్లు పెట్టినా కూడా మనం ఏవేవి ఎక్కడున్నాయి బాగా గ్లాసుల్లో కనిపిస్తుంటాయి. మనకు కావాల్సింది కొన్నే కదా, ఎక్కువేమి వాడం కదా, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇది బాల్కనీ. అన్ని ఫ్లోర్లలోనూ బాల్కనీ ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేదు, వెనక పక్క లేదు. ఒకే బాత్రూమ్ ఉంది, వెనక పక్క బాత్రూమ్ లేదు. ఇది అన్నమాట. ఆ పక్క చేయలేదులేండి, ఇంకా అక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి రెంట్కి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేయలేదు. ఇంకా కిందికి వెళ్ళిపోదామని చెప్పి తనతో చెప్పి ఇంకా కిందికి దిగుతున్నాను. చూసారా, చుట్టూ ముందర చెట్లు చాలా బాగుంది కదా. కిందకి ఇలా వచ్చేస్తున్నాం అన్నమాట. అలాగా ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అన్నమాట. చూసారా, పైన సీలింగు, ఫ్యాన్. ఇది కింద ఫ్లోర్ అండి, డౌన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఉంది కదా, అక్కడ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఫ్లోర్ 2 పోర్షన్ చెప్పాను కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్. బెడ్రూము, ఇది బెడ్రూమ్. దీంట్లో కూడా 2 బెడ్రూమ్లు ఉన్నాయి. 2 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు, ఒక కిచెను, హాలు. ఇది బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూము. అన్ని సామాన్లన్నీ పైకి షిఫ్ట్ చేసేస్తారు ఆల్రెడీ. ఇక్కడ కబోర్డ్లు ఇవి. బాగుంది కదా డిజైన్. ముందు ఇక్కడే ఉన్నారు వాళ్ళు, చాలా బాగుంది చూడండి కదా. బ్లాక్ అండ్ వైట్, కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్లో బాగున్నాయి. ఇది కూడా ఏమన్నా హఠాత్తుగా ఏమన్నా పడితే అది అంత కనపడదు కదా. ఇది ఫస్ట్ బెడ్రూము, హాల్. ఇది టీవీ యూనిట్. పక్క బ్యాక్ డోరు, వేస్ట్ సామాన్లు ఏమన్నా వేసుకునేకి. ఇదేమో కిచెన్. అన్నీ ఖాళీ చేసేస్తారు కాబట్టి లైట్లు వేసుకొని నేనే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. దేవుని రూము సేమ్ ఒకటే మోడల్లో పెట్టారు. అన్ని దేవుని రూమ్ కానీ, హాలు, దేవుని రూమ్ అంతా 3 చోట్ల ఒకేలాగానే ఉన్నాయి. ఇది ఇంకో బెడ్రూమ్, పిల్లల బెడ్రూమ్. లైట్లు వేసుకోవాలి కదా, అన్నీ ముప్పుగా ఉన్నాయి. తారాడుకుంటాను ఎక్కడ లైట్లు ఉన్నాయా అని వెతుక్కోవాల్సి వస్తుంది లైట్లు. ఇది కబోర్డ్స్. ఇక్కడ కూడా కలర్ చేంజ్ అయింది. ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి కబోర్డ్స్. అసలు ఏ వస్తువు బయట లేకుండా నీట్గా సింపుల్గా చాలా బాగుంది. సింపుల్గా కాదు, బాగానే ఉంది, చాలా చాలా బాగుంది. ఇది అటాచ్డ్ బాత్రూము, బాగుంది. డోర్ కూడా డిజైన్ బాగుంది కదా, చాలా బాగుంది డోర్ డిజైన్. చూడండి, లైట్లు ఆఫ్ చేసేసి ఇదేమో కిచెన్. ఇక్కడ కూడా సేమ్ చిన్నదే అయినా స్పేసియస్గా ఉంది. ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి, ఫర్నిచర్ పెట్టుకునేకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. పైన ఒకటి డోర్ ఓపెన్ అయిపోయింది. చూడండి, గ్లాస్ కాబట్టి మనం పెట్టిన వస్తువులు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి బాగా విజిబుల్గా ఉంటుంది. బాగుంది. కిటికీ ఇక్కడ కూడా వాల్కి, కౌంటర్ డోర్కి బాగుంది.
ఇవి మాత్రం కొంచెం కలర్ ఎత్తిచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. గ్రీను అంటే చాలా చోట్ల వేస్తారులేండి. ఈ విధంగా ఉంది. ఇది వెనక పక్క చిన్న బాల్కనీ. ఒకసారి వెళ్దామా బాల్కనీకి కూడా. చూడండి, ఇక్కడే బట్టలు ఆరేసుకోవచ్చు. బాల్కనీ బాగుంది కదా. ఇక్కడే వాషింగ్ మిషన్కి స్పేస్ ఇచ్చారు. కింద వాటర్ సంపు అది అనమాట. ఇది ముందర వ్యూ. చూసారా ఇల్లు ఎంత బాగుంది కదా. ఇది అండి 3 అంతస్తులది ఇల్లు. ఇది ఇంటి ముందర ఉండే వ్యూ అండి. చూడండి 3 ఫ్లోర్స్. ఇది ఎంట్రన్స్. గేట్ ఇలా ఉంది. ముందర ముగ్గులు వేసుకోవడానికి కూడా బాగా స్పేస్ ఉంది. లోపల కార్ పెట్టుకోవాలన్నా బైక్ పెట్టుకోవాలన్నా స్పేస్ చాలా ఎక్కువ ఇచ్చారు. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరు. ఇటు సైడు ఏదైనా వేస్ట్ సామాగ్రి ఉన్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు. స్టెప్స్ కింద బాగుంది కదా. ఇక్కడ విండోస్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ అన్నమాట. ఇక్కడ కరెంటు అవన్నీ మీటర్స్ అవంతా ఉన్నాయి. ఇంకా స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళేసి చెప్పేసిద్దామని ఇంకా పైకి వెళ్తున్నాను. తనకు ఒకసారి చెప్పేసి ఇంకా బయలుదేరుదాం ఇంటికి అని. చూసారా స్టెప్స్ ఇవి. దీనికి కూడా స్టెప్స్ మొత్తం కూడా చాలా షైనీగా ఉంది కదా. పక్కన సపోర్ట్కి వచ్చే ఇవి కూడా స్టీల్ ఉన్నట్టుంది. ఇది గేటు. ప్రతి ఒక్క ఫ్లోర్కి గేట్ ఉందండి. చూడండి, ఇది వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిండేది. తను మా ఫ్రెండు. సరే ఇంకా వెళ్తాను అని చెప్తున్నాను. అక్కడికి వెళ్ళేసి వస్తానని. ఇంకా మా ఆయనకి ఫోన్ చేశాను వెళ్దామని. తను కొంచెం లేట్ అవుతుందంటే మళ్ళీ లోపలికి వెళ్తున్నా. మళ్ళీ లోపలికి వెళ్ళి చూసారా 5:03 అయింది టైము. 5కే వస్తానన్నాడు కానీ రాలేదు. చూసారు పైన దిష్టి బొమ్మ అవంటారు కదా, టెంకాయ దిష్టి టొంకాయ అవన్నీ కట్టారు. ఇది అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళు. ఇంకా ఆ కృష్ణుడి గురించి చెప్తుంది. ఇది డిజిటలా లేకపోతే పెయింటింగ్ అంటే డిజిటల్ స్టిక్కరు అని చెప్పాను చెప్తోంది. చూసారా ఎంత బాగుందో కదా. చాలా చాలా బాగుంది. వాళ్ళు దేవుడు చూశారు కదా. ఇది ఆల్రెడీ అంతా. ఇప్పుడు కొంచెం క్లియర్గా చూపిస్తాను రండి. వాళ్ళ ఫొటోస్, బాబువి పాపవి, పైన టీవీ యూనిట్ పైన, టీవీ కింద కబోర్డ్స్ వచ్చాయి. చూసారా వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట. చూసారా చాలా బాగుంది కదా. అంత మధ్య మధ్యలో ఇది చూడండి ఆవు దూడ చాలా బాగుంది కదా. దానికి అటాచ్డ్ అనుకుంటుంది. బాగుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. టైం ఉంది కదండి. మళ్ళీ ఒకసారి తీసాను ఇదంతా. ఆ స్టిక్కర్స్ చూడండి చాలా బాగుంది. దేవుని రూము, ఫ్రిడ్జు. నాకు ఆ స్వస్తిక్ది అవి చాలా బాగున్నాయి. ఓంకారం కానీ డిజైన్ కానీ సింపుల్గా. దేవుని రూమ్లోకి ఒకరే వెళ్ళి కూర్చొని పూజ చేసుకోవచ్చు అంతే. 2-3 మరి పట్టరేమో. ఇంకా బెడ్రూము ఎక్కడక్కడ పడేసాను అని చెప్తోంది. పర్లేదు లేక ఈరోజే కదా ఇంకా గృహప్రవేశము, అలానే ఉంటుందిలే అని చెప్తున్నా. చూసారా కిందవి ఇవి కొంచెం వేరు డిజైన్లు వచ్చాయి. చూసారా ఎక్కడ చూసినా రాధాకృష్ణులే ఉన్నారు.
మీరేమన్నా ఫ్యాన్లా వాళ్ళకి అని అడుగుతున్నా. కానీ బాగుంటుంది రాధాకృష్ణుడు ఉంటే. మొత్తం ఇల్లంతా అవే పెట్టేశారనమాట. చూడండి, చాలా బాగుంది కదా. ఇది కిచెన్ చూసారు కదా అప్పుడే. ఈ డిజైన్ బాగుంది కదా, బ్లాక్ అండ్ కొంచెం వైట్ కాంబినేషన్లో డిజైన్ వచ్చింది కబోర్డ్స్కి. ఇంకా కౌంటర్ టాప్ పైన అయితే పాపం ఎక్కడో అక్కడ పెట్టేశారు. టీ ఒక పక్క కాగుతోంది, రైస్ ఆల్రెడీ మాడిపోయిందని చెప్పాను కదా, ఒక పక్క పాలు ఉన్నాయి. ఇంకా ఏం సర్దుకోలేదు పాపం వాళ్ళు. చూడండి కౌంటర్, ఇవి కబోర్డ్స్వి డిజైన్ చాలా బాగుంది. ఏమన్నా మరకలు ఏదైనా పడినా కూడా అంతగా కనిపించదు, క్లీన్ చేసుకుంటే కూడా నీట్గా వెళ్ళిపోతుంది. కింద ఇవన్నీ సేమ్ కింద ఎలా ఉందో అలానే ఉన్నాయి. చూడండి బాగుంది కదా. సాసర్లు, టీ కప్పు మోడలు అంతా బాగుంది. ఇవి చూడండి ఆ మాదిరి అంటే ప్లేస్ చాలా బాగుందండి. ఇదేమో బాల్కనీ చూపించా కదా అప్పుడే ఒకసారి. చూడండి బాగుంది, స్పేసియస్గా బాగుంది. ఇంకా ఇవన్నీ సర్దుకోలేదు వాళ్ళు పాపం. ఇంకా అందరూ వెళ్ళిపోయినాక సర్దుకుంటాను అని చెప్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అప్పుడు చూపించలేదు కదా, ఇది బాగుంది. ఇది ఇంకా ఎక్కువ స్పేసియస్గా ఉంది చూడండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగుంది. చూసారా.